హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. సో ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ముందుగానే ఎలా అరేంజ్మెంట్ చేసుకున్నాను అండ్ అలానే పౌర్ణమి అండ్ వరలక్ష్మి వ్రతం కలిసి వచ్చాయి. సో ఈ రెండింటిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ముందుగా నేను అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేయడము బుధవారం రోజు స్టార్ట్ చేశాను, 2 రోజుల ముందు. సో షాపింగ్కి వెళ్ళాము డైరెక్ట్ గా. ఫస్ట్ షాపింగ్కి వెళ్ళి కావాల్సిన పనులు అన్ని తీసుకున్నాము. సో నేను 5 రకాల ప్రసాదాలు చేద్దాము అండ్ అట్లానే మిగతావి ఫ్రూట్స్ పెడదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని సో కాస్కోకి వెళ్ళాము డైరెక్ట్ గా. వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ తీసుకొని అండ్ దాని తర్వాత పాలు కూడా తీసుకున్నాము అండ్ అలానే కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటే తీసేసుకొని కాస్కోలో షాపింగ్ ఫినిష్ చేసాము. Oranges, berries, apples, 3 packs of bananas, strawberries, mangoes, spinach. కాస్కో నుండి డైరెక్ట్ ఇండియన్ స్టోర్ కి వెళ్ళాము. సో ఇండియన్ స్టోర్ లో ఇది శ్రావణ మాసం కాబట్టి వన్ సైడ్ మొత్తము వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన సామాన్ అంతా పెట్టారు. అలానే అందులో ఈసారి ఫస్ట్ టైం తెలుగులో బుక్ కూడా ఉంది, వరలక్ష్మి వ్రత కథ విధానము అని చెప్పేసి. సో అది కూడా చూసాను బట్ తీసుకోలేదు. దాని తర్వాత అక్కడ కావాల్సిన ఐటమ్స్ లైక్ కొబ్బరికాయ కానీ ప్రసాదాలకి కావాల్సిన ఐటమ్స్, పూజకి కావాల్సిన ఐటమ్స్ కొన్ని తీసేసుకొని మా షాపింగ్ ఫినిష్ చేసుకున్నాము బుధవారం రోజు. సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి థర్స్డే రోజు ఫస్ట్ మేము ఇంట్లో క్లీనింగ్ అది స్టార్ట్ చేసాము. క్లీనింగ్ నేను ప్యారలల్ గా క్లీనింగ్ చేస్తున్న టైంలో లైక్ మాప్ చేయడము అండ్ అలానే కౌంటర్ టాప్స్ క్లీన్ చేసుకోవడం చేసుకుంటూ ఉండే. అలానే మా హస్బెండ్ ని పూల కోసం అని చెప్పేసి షాప్ కి పంపించాను. ఎందుకంటే బుధవారం రోజు మేము తీసుకోలేదు, ఒక రోజు ముందు తీసుకుంటే బాగుంటాయి ఫ్రెష్ గా ఫ్లవర్స్ అని చెప్పేసి థర్స్డే రోజు అయితే నేను షాపింగ్ కి పంపించాను ఫ్లవర్స్ కోసము. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత గురువారం రోజు ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే కావాల్సిన ఐటమ్స్ కొన్ని నానపెట్టుకునేవి ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నాను. శనగలు నానబెట్టడము అండ్ అలానే వడలకి మినప్పప్పు అండ్ అలానే పూర్ణాలకి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, కొన్ని దోశ బ్యాటర్ లాంటిది. సో ఇదన్నీ నేను ముందు రోజు చేసి పెట్టుకున్నాను థర్స్డే రోజు. సో ఈ శుక్రవారం రోజు ఉదయమే తొందరగా అయిపోద్ది అని చెప్పి. సో వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు అది వేసుకొని ఫ్రెష్ అయ్యి పూజకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ప్రసాదాలు చేయడము అలాంటివి అన్ని. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు మేము ఆగ్రాకి వెళ్ళి ఉండే. సో అక్కడ పాలరాతితో చేసిన ఏనుగులు కనిపించాయి. సో చాలా బాగా నచ్చాయి. పూజలో అమ్మవారి పక్కన పెడితే బాగుంటది, తెల్ల ఏనుగులు పెడితే బాగుంటది కదా అని చెప్పి తీసుకున్నాము. సో వాటిని ఇక్కడ శుద్ధి చేస్తున్నాము. అటు అది చేస్తూనే ప్యారలల్ గా ప్రసాదాలు చేయడం కూడా స్టార్ట్ చేశాను. సో ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి ప్రసాదాలు. సో ఫస్ట్ వచ్చేసి క్షీరాన్నంతో స్టార్ట్ చేశాను. అమ్మవారికి మొత్తం కంప్లీట్ పాలతోనే చేయాలి అంటారు కదా, వాటర్ ఏది చేయకుండా. సో అన్ని పాలతో కలిపి క్షీరాన్నం చేశాను. దాని తర్వాత పులిహార, దద్దోజనము అండ్ కొన్ని వడలు అండ్ అలానే పూర్ణాలు కూడా చేశాను. ముందు రోజే శనగలు నానబెట్టుకున్నాను కదా, సో అవి కూడా. సో అన్ని కలిపి 6 ఐటమ్స్ ఇంట్లో అండ్ అలానే 3 ఐటమ్స్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నాము. ప్రసాదాలు అవుతుంటేనే సో ఇంకా అమ్మవారిని పెట్టడానికి అని చెప్పి బ్యాక్ డ్రాప్ పెట్టి అండ్ అలానే పీట పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టాలి కదా. సో అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నాను ప్యారలల్ గా. సో అన్ని ప్రసాదాలు చేయడము అయ్యాయి అండ్ అలానే అరేంజ్మెంట్స్ కూడా అయ్యాయి. ఈసారి చెప్పాల్సింది ఏంటి అంటే ప్రత్యేకించి నా చీర వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసము మా హస్బెండ్ నాకు కంచిలో మేము వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత పెట్టి తీసుకుంటాను అని చెప్పి, కానీ మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సో నేనే షాక్ అయినా, మరి ఇంత మంచి వాళ్ళు అనుకోలేదు. సో అన్ని పెట్టుకొని పూజ స్టార్ట్ చేశాను. ముందుగా ఈసారి ఇండియాలో లక్ష్మీదేవి విగ్రహం కూడా తెచ్చుకుని ఉండే. సో ముందుగా అమ్మవారికి అభిషేకం చేశాను పంచామృతాలతో. దాని తర్వాత కలశం ఇట్లా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని పూజ అంతా స్టార్ట్ చేసేసుకున్నాను.
ఇండియాలో సంకల్పం చెప్పుకునేటప్పుడు మనము జంబుద్వీపే, భరతవర్షే, భరతఖండే అని చెప్పుకుంటాం కదా. అదే యుఎస్ లో అయితే క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రఖండే అని చెప్పుకుంటాము. ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణువత్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవ్యై నమో నమః. ఈసారి కుంకుమ చేస్తున్నాం. ఓం ధవస్థ దేవచపత్న్యై నమః, ఓం శర్వస్థ దేవచపత్న్యై నమః, ఓం ఈశానస్థ దేవచపత్న్యై నమః, ఓం పశుపతేర్ దేవచపత్న్యై నమః, ఓం రుద్రస్థ దేవచపత్న్యై నమః, ఓం ఉగ్రస్థ దేవచపత్న్యై నమః, శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవ్యై నమః. సో నాకు పూజ అంతా అయిపోయే వరకు 2:15 అలా అయింది. సో మా ఫ్రెండ్స్ కూడా రావడం స్టార్ట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి. చాలా హ్యాపీగా పూజ అంతా ఎలాంటి ఆటంకం లేకుండా మంచిగా కంప్లీట్ అయిపోయింది. సో తాంబూలం తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ వస్తే సో వాళ్ళకి వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాను. 1 by 1 ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. సో వరలక్ష్మి వ్రతంతో పాటు ఈసారి రాఖీ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కదా. సో మేము రాఖీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము. మధ్యలో మా కజిన్స్ వచ్చారు. సో నేను తనకి రాఖీ కట్టి, తను అట్లనే మా హస్బెండ్ కి కూడా తను రాఖీ కట్టి, దాని తర్వాత పిల్లలకి కూడా ఒక చిన్న పాపతో రాఖీ కట్టిపించాము, మా కజిన్ వాళ్ళ డాటర్ తో. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా ఎంజాయ్ చేసాము. చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా రాఖీ కట్టడము. పిల్లలకి కూడా ఎవ్రీ ఇయర్ నేనే కట్టేదాన్ని. సో ఈసారి కజిన్ వాళ్ళ డాటర్ తో కట్టించడం వల్ల సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో రాఖీ సెలబ్రేషన్స్ తర్వాత నెక్స్ట్ ఇంకా వాయనాలకి మిగతా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను కదా, వాళ్ళు కూడా రావడం స్టార్ట్ చేశారు. అండ్ అలానే నన్ను కూడా ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. సో ఇవి అన్నీ కంప్లీట్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ సాయంత్రము 8 అయిపోయింది. హలో అండి, ఇప్పుడు అయ్యింది మా కమ్యూనిటీలో వాళ్ళకి తాంబూలం ఇవ్వడము అండ్ అలానే నేను తీసుకోవడము. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు 8:30 అవుతుంది. ఇప్పుడు వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వేరే కమ్యూనిటీలో తాంబూలం తీసుకోవడానికి. చూడాలి ఇంటికి వచ్చేవరకు ఎంత టైం అవుద్దో, 10 అవుద్ది కావచ్చు. నేను మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఒక ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 9:30 అయింది. సో అక్కడే డిన్నర్ కూడా ప్లాన్ చేసేసుకున్నాము. సో డిన్నర్ తిని మేము ఇంటికి వచ్చేవరకు 11 అయింది. ఆ 11 o'clockకి నెక్స్ట్ డేకి కావాల్సిన థింగ్స్ అన్ని కొన్ని ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే కలశం కదిలించాలి కదా, సేమ్ డే కలశం కదిలించొద్దు ఎందుకంటే శుక్రవారం కాబట్టి. సో నెక్స్ట్ డేకి కావాల్సినవి అండ్ అలానే కొన్ని ఆల్రెడీ క్లీనింగ్ అది కొంచెం చేసేసుకొని నేను నా డే మొత్తం ఫినిష్ అవ్వడానికి 12 అయిపోయింది. నైట్ 12 అయింది. నైట్ 12 అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మళ్ళీ దీపం పెట్టుకొని ఎలాంటి ఆటంకం లేకుండా నా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని కలశం కదిలించుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది ఈసారి. సో మీరు మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ రాఖీ సెలబ్రేషన్స్ అండ్ అలానే వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ సో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.